హలో ఎవ్రీవన్. ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యమ్మీగా టేస్టీగా స్పైసీగా ఉండాలనిపిస్తుంది నాకైతే. సో ఈరోజు నేను 2 స్నాక్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవేంటి అంటే పొటాటో బ్రెడ్ టోస్ట్, అలానే పొటాటో బైట్స్. సో ఫస్ట్ పొటాటో బ్రెడ్ టోస్ట్ ఎలా చేసేయాలో చూసేయండి. ఫస్ట్ నేను పొటాటోస్ని అయితే తీసుకొని బాగా బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత బాగా స్మాష్ చేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, చాట్ మసాలా, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కర్రీ లీవ్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఆ నెక్స్ట్ ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని పగలగొట్టుకొని కొంచెం పాలు వేసి దానిపైన కొంచెం పెప్పర్ వేసి బాగా బీట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బీట్ చేసుకున్న దాంట్లో ఒకవేళ ఆ స్టఫింగ్లో కారం తక్కువగా అనిపిస్తుంటే ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా బీట్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని ఉంచుకోవాలి. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని శాండ్విచ్ టైప్లో స్టఫింగ్ని పెట్టుకోవాలన్నమాట బ్రెడ్కి. సో నెక్స్ట్ వచ్చేసి బీట్ చేసుకున్న ఎగ్ ఉంటుంది కదా, ఆ ఎగ్లో ఒకసారి డిప్ చేసి అటు ఇటు బాగా డిప్ చేసుకొని రోస్ట్ చేసుకోవడమే. రోస్ట్ చేయడానికి నేనైతే బటర్ లేదనమాట, అవైలబుల్గా లేదు. సో కొంచెం ఆయిల్ వేసి దానిపైన రోస్ట్ చేశాను. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రోస్ట్ చేయాలి, లేకపోతే మాడిపోతుంది తప్ప టేస్ట్ అయితే మనకేం తెలియదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటుగా రోస్ట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. చాలా బాగుంది. నాకైతే నచ్చలేదు, ఎందుకంటే నేను ఎగ్ అస్సలు తినను కాబట్టి. మా హస్బెండ్కి అయితే నచ్చింది. మీరు కూడా ఎగ్ ఇష్టమైన వాళ్ళకి ఇది ఫేవరెట్ కూడా అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా రోస్ట్ అయ్యో. సో ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా ఎగ్ తినే వాళ్ళు ఇలా ట్రై చేసి పెడితే ఖచ్చితంగా తింటారు అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పొటాటో బైట్స్. దానికి ఆల్రెడీ నేను స్టఫింగ్ చేశాను కదా, అది మిగిలిపోయిందనమాట. దాంట్లోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ గ్రౌండ్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకున్నాను అనమాట. ఆ కలుపుకున్న వాటిని ఇలా ఈ షేప్లో చేసుకొని డీప్ ఫ్రై చేశాను. చాలా బాగుంది. బయట క్రిస్పీగా, లోపలేమో కొంచెం స్మూతీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.